నిన్నటి ఎపిసోడ్ లో మా వారు వరుసకి నాకేమవుతారు అని అడిగితే ఒకరంటే ఒకరే కరెక్ట్ కామెంట్ చేసిండ్రు. అవునండి, మీరు చెప్పిందే నిజం. మన ఇంట్లో పెద్దవాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంటది అంటే, అదే లవ్ మ్యారేజ్ అయి ఉంటే అన్ని చక్కగా ఉన్నా కూడా ఏదో ఒక వంక తీస్తారు. అదే మన ఇంట్లో వాళ్ళకి నచ్చి సెట్ చేసిన సంబంధము అయితే ఏం కాదులే, మంచిగా బతుకుతే అయిపోతది అని అనుకుంటారు. అట్లనే మా ఇంట్లో వాళ్ళు కూడా మా వారిని చూడగానే ఫిక్స్ అయిపోయిండ్రు. కట్న కానుకలు మాట్లాడుకున్న రోజే ఎంగేజ్మెంట్ కి డేట్ ఫిక్స్ చేసుకొని వచ్చిండ్రు. జూన్ 21 కి మా ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్లి అయిపోయినట్టే అంటారు కదా, అట్లనే మా వారు ఆ నెక్స్ట్ డే నుండే నా సగం బాధ్యతలు తీసేసుకున్నాడు. నేను స్టడీ కంటిన్యూ చేయాలి అంటే నా ఇంటర్ కోసం ఒక కాలేజ్ లో అడ్మిషన్ తీసుకోవాలి కదా, ఏ కాలేజ్ అయితే బాగుంటది అని నేను మా బాపు సెర్చ్ చేస్తుంటే అప్పుడే మా ఆయన గారు టెన్షన్ ఎందుకు దండగా, నేనుండగా నేను చదువుకున్న కాలేజ్ లోనే అడ్మిషన్ ఇప్పిస్తా అని తీసుకెళ్లిండు. ఇక జూలైలో అడ్మిషన్ తీసుకొని నెల రోజులు కాలేజ్ కి వెళ్ళిన. పెళ్లి చూపుల తర్వాత ఎంగేజ్మెంట్ కి 2 నెలలు, ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లికి 2 నెలలు. ఈ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత 2 నెలలు ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. నా ఈ సిరీస్ కి అంత పెద్దగా సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తలేదు, ప్లీజ్ సపోర్ట్ చేయండి.